చెంత చేరువాణ్ణి త్రోసివేయజాలడు. ఎంత పాపినైనా కానీ యేసు చేరరమ్మనే. యేసు చెంత వస్తే మాత్రము త్రోసివేసేయడు. త్రోసివేయజాలడు. నీ పాప జీవితం ప్రభు యేసు మార్చగా నీ చెంత చేరి నిన్ను పిలుచుచుండగా విలువైన రక్తధార ప్రేమతోడగా చెరు. ఆ ప్రేమమూర్తి పిలుపు ఆలకించవా. ఓ సోదరా సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు ధరించెదవా. ఆ జాలి ప్రేమను గమనించకుందువా. ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా ఓ సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు ధరించెదవా. ఇక్కడ ఎవరన్నా నేను దేవుడి దగ్గరికి వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు క్రైస్ట్. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు క్రైస్ట్. నా జీవితాన్ని దేవుని చేతులకు సమర్పిస్తున్నాను. రక్షించబడిన వ్యక్తిని నశించిపోయానేమో, పాడైపోయినామో, దారి తప్పానేమో, గుడితనంలో పోయానేమో. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు క్రైస్ట్. ఇదిగో నా జీవితంలో నేను తప్పుడు నిర్ణయాలు చేశాను, తప్పుడు రీతిలుగా నేను జీవించాను. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు క్రైస్ట్. ఇదిగో నా జీవితంలో కంగారుపాటు నిర్ణయాల్లో క్షణమాత్రం ఉద్రేకాల్లో నేను దారి తప్పాను. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు క్రైస్ట్. ఇక్కడ ఉన్నవారు అంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. దేవుని చేతుల్లో చెప్పండి, ఇదిగో నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నా చేయి పట్టుకో ప్రభా, నా చేయి పట్టుకో ప్రభా, నా చేయి పట్టుకో అయ్యా, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. విడిచిపెట్టద్దు, నన్ను విడిచిపెట్టద్దు. నన్ను పట్టుకో అయ్యా, నన్ను పట్టుకుని నడిపించాయా, నన్ను విడిచిపెట్టద్దయ్యా. నువ్వు ప్రేమ మూర్తివని వింటున్నానయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నమ్ముతున్నానయ్యా. నీ దగ్గరకు వస్తానని నా చేయి పట్టుకోయ్యా, నన్ను బయటికి లాగేయ్యా, నన్ను బయటికి లాగేయ్యా. జీవ మార్గంలోకి నన్ను నడిపించు ప్రభా. నీ ఆత్మశక్తిని నాకు దయచే, నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచే. నా జీవితంలో విడుదల దయచేయి, నా జీవితంలో నెమ్మది దయచే, నా జీవితంలో స్వతంత్రత దయచేయి. నీ వాగ్దానంలో నేను బ్రతకాలి, నీ వాగ్దాన భూమిలో నేను ఉండాలి. సొదొమ కాదు దేవుడు నీకు వాగ్దానం చేసింది, కానాను దేశాన్ని దేవుడు నీకు వాగ్దానాన్ని చేశాడు. సొదొమ కాదు, పాలు తేనె ప్రవహించే స్థలంగా నీకు కనపడచ్చేమో కానీ అది కాదు. నిజమైన పాలు తేనె ప్రవహించే స్థలాన్ని దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఆకలి దప్పుకలి లేని ఆ రాజ్యము, మరణము లేని ఆ రాజ్యము, దుఃఖము లేని ఆ రాజ్యము, శాపము లేని కీడు లేని ఆ రాజ్యాన్ని దేవుడు నీకు వాగ్దానం చేశాడు. He wants to give you eternal life, not temporary life, not temporary things, not temporary blessings, eternal blessings. ఈరోజు అడగండి, దేవా నాకు కావాల్సిన నిరంతరమైన ఆశీర్వాదములు దయచేయ. నీ హస్తము నా తోడు నన్ను నడిపించు ప్రభా, నన్ను బలపరిచేయ. నా తప్పిదములను క్షమించు ప్రభా, నా విధేయతను క్షమించు ప్రభా, నా కంగారుపాటు నిర్ణయాలను క్షమించు ప్రభా. నా జీవితాన్ని మేలుగా మలచు ప్రభా, మేలు చేయి ప్రభా. ఈ లోకంలో ఉన్న ఎన్ని కాదు కదా ప్రభా, నువ్వయ్యా, నువ్వే గొప్ప దేవుడు అయ్యా. నా జీవితంలో మేలు జరిగించయ్యా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, చూడయ్యా, ఎవరైతే వారి చేతులు ఎత్తిపెట్టలేదుకో నీ వైపు తిరిగి నీ దగ్గరకు వస్తున్నాను.
వారి చేయిని పట్టుకుని వారిని బయటికి లాగమని అడుగుతున్న ప్రతి ఒక్కరు చూడయ్యా. ఎటువంటి పాపపు ఊవు అయినా, ఎటువంటి శాపపు పరిస్థితి అయినా, ఎటువంటి కీడు నష్టపు పరిస్థితుల వారన్నా, ఎటువంటి బంధకాల్లో బంధించబడి ఉన్నా కూడా, ఎవరైతే వారి చేతులు నీ వైపెత్తి దేవాలన్నీ విడిపించవా అని అడుగుతున్నారో, అటువంటి వారికి ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ప్రతి బంధకములు నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. యేసు నామములో స్వతంత్రత కలుగునుగాక. దేవా, మా అతిక్రమముల నిమిత్తమై, మా దోషముల నిమిత్తమై నువ్వు నలగొట్టబడ్డావయ్యా, నువ్వు వెర్రగొట్టబడ్డావయ్యా. మా సమాధాన శిక్ష అంతా నీ మీద మోపబడిందయ్యా. నువ్వు పొందిన దెబ్బల దూరంగా మాకు స్వస్థత ఉంది ప్రభువా. దేవా, మా జీవితాలను మేలు జరిగించు ప్రభా. నిన్ను నమ్ముతున్నామయ్యా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. తగిన కాలంలో, తగిన సమయంలో అన్నీ చేస్తావయ్యా. నువ్వు ఏది మాట తప్పవయ్యా. నువ్వు పరీక్షిస్తావు కానీ సువర్ణము వలె బయటికి తీసుకొస్తావు ప్రభా. దేవా, ఈరోజు మాకు అటువంటి విశ్వాసాన్ని దయచి, ప్రతి స్థితిగతుల్లో నీకు నమ్మకంగా జీవించే జీవితం, నిన్ను గణపరిచే జీవితము, నిన్ను నమ్మకంగా సేవించే జీవితం, నీకు తప్ప ఎవరికి మొక్కకూడదు ప్రభా. నీ స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు ప్రభా. లార్డ్, టీచ్ us to honor you. నీ భయం మాలో అంటే మేము పాపం చేయకుండా ఉంటామని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. నువ్వే చెప్పావు కదా దేవా. నాడు మోషే చెప్పిన రీతిగా God has put a fear in you so that you will not sin. మందరం నీ భయం ఉంచాయ్యా. ఇదిగోనయ్యా, పాతాళపు తాళం చేతులు నీ దగ్గర ఉన్నాయి. మరణపు ముళ్ళును విరిచిన క్రీస్తు నువ్వు సజీవుడు అయ్యా. నువ్వు యేసయ్యా, ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో నీ నిబంధన రక్తం ఉండాలయ్యా. నీ రక్తంతో ముద్రించి మాకు కావాల్సిన స్వతంత్రత, స్వేచ్ఛ, నెమ్మది దయచేయి. నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు కలిగే స్వస్థత దయచేయి. మా మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత అన్న మాట ఉంది. ఏ రీతిగా స్వస్థత కావాలని ఉందని నమ్ముతున్నాం ప్రభా. స్వస్థపరిచి యెహోవా అని నేనే అన్నావయ్యా. నేను నా మాటను పంపించి మిమ్మల్ని స్వస్థపరుస్తానన్నావు ప్రభా. నువ్వు మాట ప్రకటిస్తే ఆ మాట ద్వారా మాకు స్వస్థత ఉందయ్యా. ఇదిగోనయ్యా, మా జీవితాలను బాగు చేయి. పాడైన జీవితాలను బాగు చేయి. పాడైన కుటుంబాన్ని తిరిగి కట్టయ్యా. పాడైన సంబంధాలను బాగు చేయి ప్రభా. నీ చిత్తం కానిది ఏది మా జీవితంలో ఉండకూడదు ప్రభా. నీ స్థానంలో ఎవరు ఉండకూడదు అయ్యా. మా జీవితంలో నీవే మా రాజు అని ప్రకటిస్తున్నావు, నువ్వే మా దేవుడు అని ప్రకటిస్తున్నావు. నీకే అన్ని విషయంలో మొదటి స్థానం అని ప్రకటిస్తున్నాము. నీ నామం మేము మహిమపరచబడాలి, నీ చిత్తమే మా జీవితంలో జరగాలి, నీ సాక్షులుగా మేము బ్రతుకుతామని తెలియజేస్తున్నాం. ఎవరైతే సమర్పించిన వారు బలపరచు. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడాలని నమ్ముతున్నావు. ఈ లైవ్లో కూడా ప్రార్థనలు ఏకీపించిన దేవ, వారి జీవితంలో కూడా నీ ఆత్మకార్యాలు జరగాలని పెడుకుంటావు. నువ్వు ఏకరీతిగా పనిచేసే దేవుడు వెయ్యా. నలు దిక్కల నుండి, ఎక్కడ పరిస్థితుల్లో నుండి, ఎటువంటి పోరాటాల నుండి కూడా చూసిన వారండి కూడా